సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ ది ట్రావెలర్. ఈ రోజు వచ్చేసి మీ అందరికి ముందుకి ఒక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. మనం ఈ రోజు వచ్చేసి ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో అది కూడా అనకాపల్లి నుంచి హైదరాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. ఇంటర్ సిటీ స్మార్ట్ బస్సులు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ బస్ ప్రైస్ వచ్చేసి నాకైతే ఒక 2000 అయితే పడిందండి, 100 తక్కువ. సో మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు అంత కాస్ట్ పడిందని అనుకోవచ్చు. సో ఇది పండగ సీజన్ కాబట్టి అంత కాస్ట్ అయితే పడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మెయిన్ థింగ్ అవుట్ అయితే ఉందండి. అదేంటంటే మనకి ఈ బస్ బ్లాగ్స్లో ఫస్ట్ టైం కాబట్టి మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వలేకపోవచ్చు అండి. నేనైతే క్షమిస్తారని అనుకుంటున్నా. మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా బస్ దగ్గర అయితే కలుసుకుందాం, వచ్చేసేయండి. సో ప్రెజెంట్ వచ్చేసి టైం అయితే 7:50 అయితే అవుతుందండి, చూసుకోవచ్చు మీరు అక్కడ. సో యాక్చువల్గా ఏమైందంటే నేను ముందే వీడియో తీసేవాడిని, బట్ నా ఫోన్లో కొద్దిగా ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను కొద్దిగా లేట్గా తీయాల్సి వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇది బస్సు అయితే మేము తునికి అయితే ఎంటర్ అవుతున్నామండి. సారీ, పాయకరావుపేట అంటే పాయకరావుపేటలో అయితే ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. లేట్గా తీసినందుకు క్షమించాలి. సో ఎందుకంటే ఫోన్లో అయితే మనకి కొద్దిగా ఛార్జింగ్ ప్రాబ్లం అయితే అయ్యింది. సో మనం అయితే ఆల్మోస్ట్ జర్నీ అయితే కవర్ చేయడానికే చూస్తా. అక్కడి నుంచి మనకైతే ఓవరాల్గా టికెట్ ప్రైస్ వచ్చేసి 2000 అయితే పడిందండి. అంటే 100 తక్కువ 2000 అయితే పడింది. సో పర్లేదు, మీకు తర్వాత కొద్దిగా బస్సును కూడా చూపిస్తాను. సో అదే అండి, మనకైతే బెర్త్ అయితే చివరిని అయితే ఇచ్చాడు. సో చివరిని ఇవ్వడం ఏం కాదు, నేనైతే చివరిని అయితే తీసుకున్నా. మనకి ఇది లో ప్రైస్లో వచ్చింది. సో చూసుకోవచ్చు, ఇదేనండి నా బెర్త్ వచ్చేసి. అండ్ సో చూసారా, బస్సు అయితే ఈ విధంగా ఉంది. చూడడానికి అయితే పర్లేదు, ఇంటర్ సిటీ స్మార్ట్ బస్. ఇక్కడైతే చూసుకోవచ్చు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏసీ కూడా ఇచ్చారండి, సెంటర్లో ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ బెర్త్లో కూడా మన స్లీపర్లో కూడా మనకి ఏసీ అయితే ఇవ్వడం జరిగింది. సో బాగుంది, బట్ లైట్స్ కొద్దిగా ప్రాబ్లం అయితే ఉన్నాయి. సో లైట్స్ అయితే మనకి వెలగటం లేదు. సో మెయిన్ అదే ప్రాబ్లం. సో బట్ సూపర్ అండి, పర్లేదు, బాగానే ఉంది ఒక విధంగా అయితే. కాసేపు ఆగి మనం ఫ్రంట్ వ్యూకి అయితే వెళ్దాం. సో అన్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపో, సో ఇక్కడ ఉండకూడదని చెప్పి లోపల పంపించేశారు. లేకపోతే మీకు అయితే నేను చూపించేవాడిని. సో కాసేపు ఆగి ఒక అరగంట ఆగి తీసుకోబరు అని చెప్పి లోపలికి అయితే పంపించారు. సో మీకు అప్పుడైతే నేను ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. సో ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా లైట్ అయితే పని చేయట్లేదని. సో ఇదేనమాట, కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇదిగోండి చూసుకోండి, బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను, అసలు అయితే పని చేయట్లేదు. సో అలాగే ఒక ఏసీ హోల్ కూడా ఇచ్చారండి, ఇదిగో. సో ఇదొకటి అండ్ అలాగే అదొకటి కూడా ఇచ్చారండి. సో మన బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారండి, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండి. సో బాగుంది కదా. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఫోన్ పెట్టుకోవడానికి కనిపిస్తుందా మీకు. సో ఇది వచ్చేసి ఫోన్ పెట్టుకోవడానికి బాగుందండి, ఫ్రీగా ఉంది. బట్ లగేజ్ కానండి కొద్దిగా ప్రాబ్లం ఉంది. లగేజ్ పెట్టుకోవడానికి అయితే చూసారా ఏ విధంగా పెట్టుకున్నామో లగేజ్. సో అదిగో, సో అదిగండి ఇందాకైతే మీకు చెప్పాను కదా మనకి ఛార్జింగ్ పోర్ట్ అని. సో మీకు కనిపిస్తుంది కదా, అదే అనమాట. సో దాని పక్కన చూసుకోవచ్చు మీరు, మనకి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఫోన్ అయితే పెట్టుకోవడానికి అయితే మనకైతే పెట్టాడు అక్కడ. సో చూసారు కదా, బాగా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి డబుల్ బెర్త్ అనమాట. సో అదండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే అస్సలు చేయవద్దు. సో అదేంటంటే, మీరు ఎక్కువ ప్రైస్ అయినా సరే మిడిల్లో అయితే బుక్ చేసుకోండి, కానీ చివరినైతే అస్సలు బుక్ చేసుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సో కక్కుర్తిగా చివరిలో బుక్ చేసుకున్నాను అనుకోండి ప్రైస్ తక్కువ ఉందని. సో మీరు లాంగ్ జర్నీ చేసే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే సో చివరిని కాబట్టి కిందకి పైకి బాగా ఊపేస్తుంది. సో పడుకోవడానికి అయితే ఇబ్బంది అవుద్ది. సో మీరు చూసుకోవచ్చు ఎలా ఊగిపోతున్నాను నేను. సో మీరైతే ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు, చూసుకుని అయితే బుక్ చేసుకోండి. స్టార్టింగ్లోనే మీకు వీడియో చూపించలేకపోయాను, కానీ ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. మన బస్సు ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది చూడండి. సో మీకు స్టార్టింగ్ ఎందుకు చూపించలేదంటే, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మీకు ఆల్రెడీ చెప్పాను. సో అందుకే చూపించలేకపోయాను. సో ఇప్పుడు చూసేయండి ఓవరాల్ బస్సులోకి అయితే చూడండి, ఇలా ఉంది ఇది. సో మీకు ఒకసారి బ్యాక్ కెమెరా కూడా చూపిస్తాను రండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. చూడడానికి బాగానే ఉంది, కానీ లోపల మాత్రం లగ్జరీగా ఉంది. సో దీనికైతే పేరు పెట్టాల్సిన పని లేదు. సో చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం బ్రేక్ అయితే ఆపారండి మనల్ని. సో మనం ఇప్పుడు ఏదో ఒకటి తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం పదండి. సో చూసారా, ఇక్కడ వీళ్ళంతా తింటున్నారు. సో మనం అయితే లోపలికి వెళ్ళి మనం కూడా ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని మనం కూడా వేసేద్దాం పదండి. వాళ్ళందరూ తింటున్నారు ఆల్రెడీ, వచ్చేసింది. సో చూసారా, మా వాళ్ళ అక్కడ కూర్చుని పేరు.
ఏదో ఆర్డర్ చేద్దాం రండి. ఏం ఆర్డర్ చేశారు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వచ్చాం కదా, ఇక్కడైతే కామెడీ అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకి మెనూ కార్డ్ అయితే ఇవ్వట్లేదు. సో మెనూ కార్డ్ ఏదంటే మీరు వాళ్ళు వచ్చి అడుగుతారు, వాళ్ళు చెప్పేదే మెనూ కార్డ్ అంటున్నారు. సో మాకైతే ఏం చెప్పాలైతే అర్థం కావట్లేదు. సో వాళ్ళు చెప్పింది కూడా భారీ కాస్ట్లు అయితే ఉన్నాయండి. సో చికెన్ బిర్యానీ అయితే 250 అంట. సో మరి దారుణం కదా. సో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మరి చూసుకోవసరం లేదు, 250, అది కూడా 250 అంట. మరి చూసుకోండి. ఇంకా మరి ఈ లొకేషన్ పేరు తెలియదు కానీ ఒకసారి మీకు అయితే చూసి చెప్తాను. సో ఇదిగండి, ఇందాక చెప్పాను కదా 250 బిర్యానీ అని చెప్పి. సో ఇది క్వాంటిటీ, ఇది అనమాట క్వాంటిటీ. సో ఒకసారి తినేసి టేస్ట్ కూడా చెప్తాను ఎట్లా ఉంది ఏంటనేది. చూసుకోండి పీసెస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది. చూసారు కదా, బాగానే ఉంది. ఇంకేం చేస్తారండి, కాస్ట్ అయితే ఏదైతే ఉందిలే, తినేసి వెళ్ళిపోవడం. ఇంకా బస్సులో కలుద్దాం ఇంకా. సో ఇప్పుడు మనం బిర్యానీ అయితే టేస్ట్ చేసాం కదా. సో ఈ ఊరి పేరు వచ్చేసి తేటగుంట అంటండి. మీలో ఇక్కడ ఎవరైనా ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి. సో రెస్టారెంట్ పేరు వచ్చేసి దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. సో బిర్యానీ అయితే చాలా కాస్ట్లో ఉంది కానీ సో పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. సో దానికైతే 250 అయితే ఛార్జ్ చేశాడు. సో టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, వర్త్ అని అనుకోవచ్చు. బట్ నాకైతే టూ మచ్ అనిపించిందండి. టేస్ట్ కూడా బాగానే ఉంది. అలాగని ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే టేస్ట్ చేయవచ్చు, పర్లేదు, చూసుకోవచ్చు. ఒకసారి మీకు బ్యాక్ ఏమ్లో కూడా ఒకసారి చూపిస్తాను రండి. కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. సో అది మన బస్సు వచ్చేసి. ఈ బ్రో కూడా తిన్నాడు. బ్రో అయితే స్టార్టింగ్ ప్రైస్ విన్నప్పుడు డిసప్పాయింట్ అయిపోయి, తర్వాత టేస్ట్ చేసినప్పుడు అబ్బా సూపర్ అన్నాడు. సో మీలో ఎవరైనా ఉంటే పక్కటండి, పర్లేదు, ఏం పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ చేయండి అక్కడ ఒకసారి. మీరు ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా టేస్ట్ చేసి ఉంటారు, మనకు ఒక కామెంట్ అయితే చేసేయండి. అక్కడ ఫుల్గా తినేసి లోపలికి అయితే వచ్చి కూర్చుని పోయాను ఇంకా. సో మన బస్సు అయితే ఇంకా మూవ్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ తునికి మాత్రం ఒక 15 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో అయితే ఉన్నాము. కానీ నిజంగా నేను చాలా పెద్ద మిస్టేక్ అయితే చేశానండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను నేను. సో నేనైతే లాస్ట్ సీట్ అయితే బుక్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాను. సో నిజంగా అండి, హెడ్ఏక్ అయితే మామూలుగా రావట్లేదు. సో ఈ బస్సు కిందకి పైకి చాలా ఊపేస్తుంది. సో ఈ ఒక్క బస్సు ఎలా ఉంటుందో లేకపోతే అన్ని బస్సులు ఎలా ఉంటుందో తెలియదు కానీ మామూలుగా అయితే హెడ్ఏక్ రావట్లేదు నాకు. ఇంకా ఈ హెడ్ఏక్ తగ్గాలంటే పడుకోవాలండి. ఇక మనకి ఇక్కడ పడుకోవడం కూడా అవ్వట్లేదు. సో కిందకి పైకి ఊపేయడం వల్ల మనకి పడుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇంకా మనం ఈ హెడ్ఏక్ తగ్గాలంటే మనం కాసేపు అలాగా వ్యూ చూసుకుంటూ ఉండిపోవడమే. సో ఇంకా అప్పుడే తగ్గిద్ది. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్పీడ్ మీటర్ అయితే చెక్ చేస్తున్నానండి నేను. సో చూసుకోవచ్చు మీరు స్పీడ్ ఎంత స్పీడ్లో కొడుతుందండి ఏంటనేది. 60 రేంజ్లో అయితే కొడుతున్నానండి. నేను ఏమనుకున్నానంటే ఒక 80 to 90 కొడతాను అనుకున్నాను కానీ సో పర్లేదు, బాగానే వెళ్తున్నాడు. అంటే ఒక రేంజ్లోనే వెళ్తున్నాడండి, లిమిట్గానే వెళ్తున్నాడు. సో నో ప్రాబ్లం. ఒక విధంగా ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు నైట్ టైం. ఎందుకంటే చాలా వేగంగా వెళ్తారండి బస్సు వాళ్ళు. సో వీడైతే ఇంటర్సిటీ వాడైతే సో లిమిట్గానే వెళ్తున్నాడు, ప్రాబ్లం అయితే లేదు. సో మీరైతే ట్రై చేయొచ్చండి భయం లేకుండా. సో ఇందాక మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాను కదా. సో ఆఫ్టర్ బ్రేక్ తర్వాత మన బస్ డ్రైవరు వీడియో తీసుకొని ఇస్తాడని. సో యాక్చువల్గా అయితే తీసుకొని ఇవ్వలేదండి. నేను అడిగాను ఒకసారి వెళ్ళి వీడియో తీసుకొచ్చా అంటే లేదు బ్రో తీసుకోవద్దు అని చెప్పి అన్నాడు. సో అదే ఆయనకి అదేం రూలో తెలియదు కానీ సో ఎవరైనా వీడియో తీసుకోమంటారు కానీ సో ఆయన వీడియో తీసుకొని అవ్వలేదని అయితే. సో ఇంకా మనం ఇక్కడే మరి వ్యూని అయితే చూసుకోవాలి. ఈ వ్యూకి ఆ వ్యూకి చాలా కంపారిజన్ ఉందండి. సో ఏంటంటే ఇది ఓన్లీ సైడ్ వ్యూ చూడడానికి అయితే అవుతుంది. సో అది ఫ్రంట్కి వెళ్ళి చూస్తే ఏమొచ్చి మొత్తం చూడడానికి అవుతుందండి. సో దీనికన్నా అక్కడే బాగుంటుంది. అందుకే
అడిగాను. సో ఆయన వద్దంటే మనం ఏం చేయలేం కదా. ప్రజెంట్ వచ్చేసి రాజమండ్రికి దగ్గరలో అయితే ఉన్నాము. సో డిస్టెన్స్లోని ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. సో ఇంకా నాకు స్లీప్ అయితే వస్తుందండి. సో ఇప్పటి వరకు రాలేదు కానీ ఇప్పుడైతే వస్తుంది. సో ఎలా టైంలో పడుకోవడమే మంచిది. సో ఇప్పుడైతే పడుకుంటాను. సో ఒక 1 అవర్ పడుకున్న తర్వాత మిగతా విషయాలు ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. సో ఏది ఏమైనా సరే ఈ లైట్స్ వల్ల నాకైతే చాలా ఇబ్బంది అయిపోయిందండి ఈరోజు. ఎందుకంటే మీకు వీడియోలోని నా ఫేస్ కరెక్ట్గా చూపించలేకపోతున్నాను కానీ ఈ లైట్స్ వల్ల సో నాకు ఇది ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు నేను, నాకు ఈ లైట్స్ పని చేయడం వల్ల. సో ఒకసారి చూడండి ఎలా ఉందో ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఇన్సైడ్ అయితే చూడండి ఒకసారి. సో అండ్ అలాగే ఇప్పుడైతే ఇంటర్సిటీ స్మార్ట్ బస్ వాష్రూమ్స్ అయితే చూద్దాం. సో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది చూసుకోవచ్చండి ఏ విధంగా ఉంది అనేది. సో చాలా చిన్నదండి, చిన్న వాష్రూము వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని మనకి ఇవి ఇచ్చారండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. సో చిన్నదండి, ఈ విధంగా చూపిస్తున్నట్టు నన్ను క్షమించాలి. సో అన్నీ చూపించాలి కదా, సో అందుకే చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉందండి, చాలా చిన్నది వాష్రూము. సో ఇది వచ్చేసి మన డ్రైవర్ క్యాబిన్ అనమాట. సో చూసుకోవచ్చు చాలా చిన్నది, అర్థమవుతుంది కదా. మనకి ఇంట్లో వాళ్ళు అయితే కొద్దిగా ఫిష్ అయితే పెట్టారండి. మూడు అయితే ఉన్నాయి. సో దీన్ని మెల్లిగా కానించడమే. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఒక మైనస్ అయితే ఉందండి, ఒకసారి చూపిస్తానండి. సో ఇది ఉంది కదా, ఐఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇవ్వలేదండి. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే ఐఫోన్ యూజర్స్ మాత్రం చాలా కష్టం అనుకోవచ్చు. సో మీరు ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉంటే చూసుకొని రండి, ఏదన్నా పవర్ బ్యాంక్ ఏదైనా పట్టుకొని. సో ఇక్కడైతే ఏమి లేవండి. సో ఇప్పుడు నాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. నేను ప్రజెంట్ వచ్చేసి నందిగామ అనే ఒక సిటీలో అయితే ఉన్నానండి. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 o'clock అయితే అవుతుంది. సో ఇంకా నేను మార్నింగ్ అయితే వీడియో షూట్ చేస్తానండి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ అలాగే మన ఫోన్లో ఛార్జింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో ఇక్కడ ఛార్జింగ్ పెడదామంటే సో మీకు ఆల్రెడీ చూపించాను ప్రీవియస్గా. సో అక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ అంటే ఛార్జింగ్ సంబంధించింది అయితే లేదు మనకి ఐఫోన్కి. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పడం అయితే జరిగింది. సో ఛార్జింగ్ కూడా మన ఫోన్లో తక్కువ అయితే వస్తుంది. సో ఏదైనా విషయాలు ఉంటే ఇక మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ప్రెజెంట్ వచ్చేసి నేను ఎల్బీ నగర్లో అయితే ఉన్నాను. సో నేనైతే బస్సు అయితే దిగిపోవడం అయితే జరిగిపోయిందండి. సో మమ్మల్ని అయితే ఎల్బీ నగర్ వరకే తీసుకొచ్చాడు. సో ఇక్కడ నుంచి మమ్మల్ని సిటీ బస్సులు అయితే తీసుకొస్తున్నాడు. సో ఇక్కడ నుంచి నేను ఎంజీ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను. సో అక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకోటి కూడా ఉందండి. సో నైట్ మీ అందరికీ చూపించలేకపోయాను, నేనైతే క్షమించాలి. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేనైతే మీకు అందరికీ వీడియో షూట్ చేసి చూపించలేకపోయాను. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో మీలో ఎవరికైనా నచ్చకుంటే సో గైస్ నిజంగా సారీ. మీ అందరికీ మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేశాను, బట్ నచ్చకపోతే నేను ఏం చేయలేను. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో ఒక మంచి కంటెంట్తో మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తా. సో ఉంటానండి, ఇంకా బాయ్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.